భారతదేశ వీరుల చరిత్రను చెప్పడానికి, ప్రతి ఒక్కరి హృదయంలో దేశభక్తి తేడానికి తీసుకువచ్చారు క్రిష్ ఇంకా బాల్టీ బాయ్. భారత్ హై హమ్. అరే, ఎందుకంత దిగులుగా ఉన్నావు బాల్టీ బాయ్? నేను దిగులుగా ఉండడానికి కారణం నువ్వు కాదు క్రిష్, మమ్మీనే. మమ్మీకి ఏమైంది? అరే, ఏమీ కాలేదు. మమ్మీకి సంబంధించిన పారాషూట్ జంపింగ్ ఛాన్స్ మిస్ అయిపోయింది. ఎంత మంచి అవకాశమో తెలుసా? కానీ మా మమ్మీ భయపడిపోయింది. ఆవిడ దూకలేదు, నన్ను కూడా దూకనివ్వలేదు. ఈ మమ్మీలకి ఎప్పుడూ భయం ఎక్కువ. కొద్దిగా ప్రమాదం ఉందన్నా కూడా చాలా భయపడిపోతారు. ప్రమాదాల్ని ఎలా హ్యాండిల్ చేయాలో మమ్మీలకి తెలీదు. తప్పు, చాలా తప్పు. అదిగో మన మమ్మీ వచ్చేసింది. ఈ రోజు మీకు అలాంటి వారియర్ మమ్మీ కథ గురించి చెప్పబోతున్నాను. ఆవిడ హృదయం చాలా చాలా సున్నితమైంది, కానీ ఆవిడ ధైర్యం రాయి కంటే చాలా కఠినమైంది. అయ్యో బాబోయ్, అయితే చెప్పు ట్రిష్. అలాగా, అయితే సరే. సంస్కృతి స్టోరీ మోడ్ ఆన్. ఈ కథ కిట్టూరులోని ధైర్యమైన మహారాణి రాణి చెన్నమ్మ కథ. కిట్టూరు ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలో బెల్గావి జిల్లాలో ఉంది. అక్కడున్న మహారాజు మళసర్జా చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు యువరాజు శివలింగాన్ని రాజుగా ప్రకటించారు. రాణి చెన్నమ్మ శివలింగాకి చిన్నమ్మ. ఆవిడ ప్రజలతో ఎలా ఉంటుందంటే, ఒక తల్లి తన పిల్లలతో కలిసిమెలిసి ఉన్నట్టు. అందరి సమస్యల్ని విని ఆ సమస్యల్ని పరిష్కరించడం రాణి చెన్నమ్మ ఆవిడ బాధ్యతగా భావించింది. అసలు సమస్య ఏంటంటే రాణిగారు, ఈ సంవత్సరం వర్షాలు కురవకపోవడం వల్ల మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం పిడికడు అన్నం కోసం అల్లాడిపోతున్నారు. ఆకలి బాధ ఎలా ఉంటుందో అది నాకు బాగా తెలుసు. అందుకని ఈ ఊర్లో ఉన్న ఒక్కొక్క వంటగదికి ఈ రోజే షాహీ గోడౌన్ నుండి బియ్యం వచ్చి చేరతాయి. నేనున్నంత వరకు ఎవ్వరూ ఆకలితో పడుకోకూడదు. అలాగే ఒక రోజు రాణి చిన్నమ్మకి తెలిసింది, ఆమె యొక్క కొడుకు శివలింగ బ్రిటిష్ వాళ్లతో సామరస్యం చేస్తున్నాడని. ఏంటి? ఆంగ్లేయులతో సామరస్యమా? అసలు మీరు ఏమంటున్నారు మహారాజా? నన్ను మీరు క్షమించాలి రాణమ్మ. మీతో చర్చించకుండా నేను ఎటువంటి చర్యలు తీసుకుని ఉండకూడదు. ఒకవేళ మీతో చర్చించుంటే మీరు ఖచ్చితంగా ఒప్పుకోరు. మా నాన్నగారి మరణానికి ఆ పేష్వాల్ని పగ తీర్చుకోవడానికి నేను ఇదంతా చేశాను. ఆ పేష్వాళ్ళందరూ కలిసి మా నాన్నగారిని పగడ్బందీగా చంపేశారు. అది నేను ఎన్నడూ మర్చిపోలేను. ఆంగ్లేయుల ఆఫీసర్ థామస్ మన్రో పేష్వాలపై ఖచ్చితంగా దాడి చేస్తారు. అందుకే నేనిప్పుడు ఆంగ్లేయులతో మిత్రత్వంగా ఉన్నాను. మిత్రత్వమా? ఆంగ్లేయులు ఎవ్వరితోనూ స్నేహం చేయలేరు. మీరు ఏమని సమరసం చేసొచ్చారు? అంటే కిట్టూరు ప్రతి సంవత్సరం 1,70,000 ఆంగ్లేయులకి పన్నుగా కడుతుంది. దానికి బదులుగా ఆంగ్లేయ ప్రభుత్వం మన కిట్టూరుని రక్షిస్తుంది. ఖచ్చితంగా ఈ సలహాలు మీకు మల్లప్ప గారు, వెంకట్రావు గారు ఇచ్చుండాలి. అవును, మీరు చెప్పింది నిజమే. ఈ ఆలోచన ఇచ్చింది వీళ్ళిద్దరే, కానీ ఈ నిర్ణయం నేను తీసుకున్నది. ఆంగ్లేయులతో కలిసి పేష్వాని ఓడించిన మహారాజు శివలింగ గారు తన తండ్రి చావుకి పగ తీర్చుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మహారాజు గారి ఆరోగ్యం పాడయ్యింది. ఈ విషయం న్యాయశాస్త్ర కలెక్టర్ జాన్ టాక్రేకి తెలిసొచ్చింది. అప్పుడు డాక్టర్ బెల్, నాకు ఏం ఇన్ఫర్మేషన్ దొరికిందంటే మన మిత్రుడు కిట్టూరు రాజు, ఆయనకి అనారోగ్యం ఏర్పడిందంట. యు మస్ట్ గో అండ్ ట్రీట్ హిమ్. కలెక్టర్ సార్ డాక్టర్ సార్ ని పంపించారు. కానీ అంతలోగా మహారాజు శివలింగ గారి ఆరోగ్యం ట్రీట్మెంట్ కి అంతు చిక్కలేదు. రాజమాత, మహారాజు గారు ఆయన అంతిమ ఘడియ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు తెలుసు. అందుకే చట్టబద్ధంగా తయారు చేసిన పత్రాలు తీసుకొచ్చాను. మహారాజా శివలింగ ఒక బాబుని దత్తత తీసుకోబోతున్నాడు. ఏంటి? దత్తత? పెంపుడు కొడుకుని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఆయనకేంటి మహారాణి? మీరున్నారు కదా. నేను ఉన్నాను, కానీ మహారాజు వారికి వారసులంటూ ఎవ్వరూ లేరు. అందుకని ఆంగ్లేయులకి చూపించడానికి దత్తత పుత్రుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టాల్సిందే. రాణి చిన్నమ్మ మహారాజు శివలింగ యొక్క సంతకాన్ని అడాప్షన్ పేపర్స్ మీద పెట్టించుకుంది. ఆ తర్వాత మల్లప్ప గారు, వెంకట్రావు గారు, మీరిద్దరూ సాక్షి సంతకాలు పెట్టాలి. ఆజ్ఞ రాజమాత. ఈ పత్రాన్ని తీసుకుని మల్లప్ప ఇంకా వెంకట్రావు కలెక్టర్ ని చూడ్డానికి వెళ్లారు. మహారాజు మీ ఇద్దరు ముందే ఈ డాక్యుమెంట్ మీద సంతకాలు పెట్టారా?
నో సార్. వాట్ అబౌట్ యూ డాక్టర్ బెల్? నేను ఇక్కడి నుంచి వెళ్లేలోగానే ఆయన తన ప్రాణాలు వదిలేశాడయ్యా. అయితే దీనికి ఎటువంటి ఆధారము లేదు. అంటే ఈ సైన్ కింగ్ శివలింగాది అని. ఒకవేళ ఈ సైన్ ఫోర్స్ చేయబడి తీసుకుని ఉండొచ్చు. తర్వాత ఈ లెటర్ కింగ్ మరణం తర్వాత కూడా రాయబడి ఉండొచ్చు. మీరు వెళ్ళి రాణి చెన్నమ్మతో చెప్పండి, నేను ఈ ఫేక్ అడాప్షన్ పేపర్ ని ఒప్పుకోలేదు అని. ఎందుకంటే ఈ కిటూరుకి ఎటువంటి వారసుడు లేడు. అందువల్ల ఈ కిటూరు రాజ్యాన్ని మేమే పాలించబోతున్నాం. మల్లప్ప ఇంకా వెంకట్రావు ఇద్దరు మొదట్నుంచే కిటూర్కి ద్రోహులే. తర్వాత రాణి చెన్నమ్మ ఏం చేశారు? రాణిగారు ఆ ఇద్దరు ద్రోహులకి మల్లప్ప ఇంకా వెంకట్రావుకి మరణ శిక్ష విధించారు. తర్వాత గవర్నర్ లార్డ్ ఎల్ఫిన్స్టన్ కి ఉత్తరం ద్వారా కోరుకున్నారు అది ఆవిడ అడాప్టెడ్ గ్రాండ్ సన్ ని కిటూర్ వారసుడుగా అంగీకరించమని. కానీ గవర్నర్ రాణి రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసేశారు. తర్వాత ఏమైంది? యుద్ధం, భయంకరమైన యుద్ధం. ఆఫీసర్ వాల్టర్, ఆఫీసర్ స్టీవెన్సన్, నేను మీకు 20,000 మంది సోల్జర్స్ ని ఇచ్చాను. మీరు యుద్ధంలో గెలవడానికి వీళ్ళు సరిపోతారు. అయినా కూడా నేను బ్యాటిల్ ఫీల్డ్ కి వచ్చాను. ఎందుకో తెలుసా? రాణి చెన్నమ్మ రక్త కన్నీరు కార్చడం నా కళ్ళారా నేను చూడాలి. శత్రువుల సంఖ్య మనకంటే ఎక్కువగా ఉంది. వాళ్ళ దగ్గర మనకంటే పెద్ద పెద్ద ఆయుధాలున్నాయి. కానీ మన దగ్గర ఉన్న 2 విషయాలు ఖచ్చితంగా శత్రువుల దగ్గర లేదు. ఒకటి మొండితనం, ఇంకా ఆత్మగౌరవం. సేనాధిపతి మల్లప్ప, విజయమో వీరస్వర్గమో, కానీ చివరి శ్వాస వరకు ఓటమిని అంగీకరించాం. కిట్టూర్ రాణి ఇంకా కిట్టూర్ సైన్యం బ్రహ్మాండంగా యుద్ధం చేశారు. ఆంగ్లేయులకి భయం మొదలైంది. ఈ యుద్ధంలో కలెక్టర్ టాక్రే మరణించారు. వాల్టర్ ఎలియట్ ఇంకా స్టీవెన్సన్ తో పాటు ఆంగ్లేయుల సైన్యాన్ని అందరూ కలిసి చుట్టుముట్టారు. ఇప్పుడు ఆంగ్లేయులు కిట్టూర్ ని చేజిక్కించుకునే ప్రయత్నాన్ని కమిషనర్ చాప్లిన్ కి అప్పగించారు. సార్, సోలాపూర్ ఇంకా మైసూర్ ఆర్మీలు వచ్చేసాయి. కానీ మన కిట్టూర్ని ఓడించడానికి వట్టి సోలాపూరో లేక మైసూర్ ఆర్మీ వీరులో సరిపోతారు సార్. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే కలెక్టర్ టాక్రే చంపబడ్డారు. అలాగే ఆఫీసర్ వాల్టర్, స్టీవెన్సన్ చెన్నమ్మ వల్ల ఖైదు చేయబడ్డారు. బాగా అర్థమైంది సార్. ముందు మనం వెళ్ళి కిట్టూరుపై దాడి చేద్దాం, రాణిని ఓడిద్దాం. ఆ తర్వాత మన ఆఫీసర్స్ అందరినీ మనం విడిపించుకుందాం. కానీ ఇదంతా ఎలా జరుగుతుంది సార్? I have a plan. శత్రుత్వాన్ని, మంచితనాన్ని మనసులో దాచుకుని దుర్మార్గుడైన చాప్లిన్ రాణి చెన్నమ్మకి శాంతి ప్రస్తావన పంపించారు. రాణి చెన్నమ్మ, కమిషనర్ చాప్లిన్ అలాగే వాళ్ళ 2 ఆఫీసర్స్ వీరుల్ని వదిలిపెట్టాలంటున్నారు. అందుకు బదులుగా మన రాజ్యంపై దాడి చేయము అంటున్నారు. కానీ నాకు మాత్రం వాళ్ళ మాటల మీద నమ్మకం లేదు. ఆ నమ్మకం నాకు కూడా లేదు. ఇక వాళ్ళు మన మీద దాడి చేస్తారు. కానీ మనం పిరికి వాళ్ళం కాదు. మన శత్రువుల్ని ఖైదీగా ఉంచడం కంటే వాళ్ళ మీద దాడి చేయడమే మంచిది. ఆ ఆఫీసర్స్ ని, వాళ్ళ సైనికుల్ని విడుదల చేసేయండి. నవ్ యు బోత్ ఆర్ బ్యాక్. మనం ఇప్పుడు కిట్టూరుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే రాణి చెన్నమ్మ వారి ఓటమిని ఒప్పుకోవాలి. బట్ సార్, ద క్వీన్ ఆఫ్ కిట్టూర్ has treated in a significant way. Sir, we should honor our words. వాట్ మై ఫుడ్? కలెక్టర్ తాక్రేని వాళ్ళంతం చేసి రాణి చెన్నమ్మ మన పరువుని మట్టిలో కలిపేలా చేసింది. ఇప్పుడు వాళ్ళని అంతం చేయడానికి మన వంతు వచ్చింది. ఇప్పుడు కిట్టూర్ని మనం కైవసం చేసుకోవాలి. ఇక ఇతర రాజ్యాలు కూడా తిరుగుబాటు చేయడం మొదలు పెడతాయి. కమిషనర్ చాప్లిన్ కిట్టూరు మీద దాడిని ప్రకటించాడు. ఆంగ్లేయులకి మంచి గుణపాఠం నేర్పించిన రాణి చెన్నమ్మని ఆంగ్లేయులు చివరికి ఖైదు చేశారు. ఈమెకు తన ప్రాణం కంటే స్వాతంత్రం అంటేనే చాలా ఇష్టం కదూ. అందుకని మనం ఈమెని చంపకూడదు. బెలాంగే కోటలో రాణి చెన్నమ్మను బంధించండి.
5 ఏళ్ల ఆవిడ జైల్లో గడిపిన తర్వాత ఫిబ్రవరి 21, 1829లో మన భారతదేశంలో పుట్టిన ధైర్యమైన ఈ కూతురు జైల్లో చివరి శ్వాసని విడిచింది. కానీ తన చివరి శ్వాస ఉన్నంత వరకు తన ఆత్మాభిమానాన్ని ఇంకా దేశభక్తిని వదులుకోలేదు. వావ్, ఇంత గొప్ప దేశభక్తురాలికి ఆవిడ దేశభక్తికి నా సల్యూట్. ఇంకా 2007 సంవత్సరంలో రాణి చెన్నమ్మని గౌరవించే విధంగా ఆవిడ శిలని ఇండియన్ పార్లమెంట్ కాంపౌండ్ లో పెట్టారు. ఇప్పుడు అర్థమైందా క్రిష్? మమ్మీలెప్పుడు భయపడరు. ప్రమాదాలను ఎంత ధైర్యంగా ఎదుర్కోవాలో తెలిసిన వాళ్ళు. ఎస్ మమ్మీ. రాణి చెన్నమ్మ ధైర్య సాహసాలు మనకి ఉత్తేజాన్నిస్తున్నాయి. రాణి చెన్నమ్మ వర్ధిల్లాలి. గర్వంగా చెప్పండి. భారత్ హై హమ్. ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది? ఆలోచించండి, చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిష్ త్రిష్ బాటి బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.